సో అదే నిన్న వాళ్ళు మీడియా చిట్చాట్ లో అన్నాడు, ఇగో ఒకరిద్దరి మంత్రుల పాత్ర పైన సందేహం ఉంది, వారి పరిచయస్తుల గురించి తెలుసు. ఇదేందో పెద్ద అనుమానమే ఉంది కథ. దయచేసి భేషజాలకు వెళ్ళొద్దు, ఇప్పుడు ఎన్నికలు లేవు, నీటిని ఎత్తిపోయండి, కాళేశ్వరం అనేది కరువుకు ఇన్సూరెన్స్ లాంటిది. సో తెలంగాణ భవన్ లో కేటీఆర్ చిట్చాట్ చేసిండు. ఒకసారి వార్త మొత్తం చదువుతా. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంలో కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తం చేశారు. పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్ ఒక్కసారి ఇది కూడా మొత్తం చదువుతాయి. ఇది ఒకసారి. లక్షల క్యూసెక్ల వరద వచ్చిన చెక్కు చెదరని బ్యారేజీ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందని సందేహం వ్యక్తం చేశారు. మున్ముందు బ్యారేజీకి ఏం జరిగినా ఈ ప్రభుత్వం కుట్ర ఫలితమేనని భావించాల్సి ఉంటుందన్నారు. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితోనో సంబంధాలున్నాయని తెలుసునన్నారు. ఎవరాలు మరి? ఎవరితో సంబంధాలు ఉన్నాయి? మోడీతోనే ఏమైనా సంబంధాలు పెట్టుకుని పక్కన మహారాష్ట్రలో ఏమైనా కుమ్మక్కై ఏమైనా వేసి రాయింది ఆ బ్యారేజ్ కుంగడానికి. మరి అందుకే ఎన్డీఎస్ఏలు కూడా 2 రోజుల రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ వచ్చి సాయంత్రానికి రిపోర్ట్ ఇచ్చేసారు. ఎట్లా ఇస్తారు అంటే ముందే రాసి పెట్టుకున్నారేమో. ఆ స్క్రిప్ట్ రాసి పెట్టుకోవడం అసలు వాళ్ళ రిపోర్ట్ లో కూడా విచిత్రంగా ఉంటది. నిర్మాణ లోపము, నాణ్యత లోపము వీళ్ళు చెప్తారు అవే ఉంటాయి అన్ని. ఈ రెగ్యులర్ గా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తారో అదే రిపోర్ట్ లో ఉంటాయి. ఇంకొక అక్షరం అటు ఇటుగా ఉండదు. ఇంకా చూడు, ఇంకా ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసునన్నారు. వారు బ్యారేజీని ఏమైనా చేయగలరు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టును అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయడం లేదని, ఎల్లంపల్లి నుంచి ఇప్పటికైనా ఎత్తిపోయడం సంతోషమేనన్నారు. అయితే 2 టీఎంసీలు నీరు ఎత్తిపోస్తే సరిపోదని, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తుందని అన్నారు. ఎందుకు అడ్డం రా చెప్పురి? ఇప్పుడు కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే కేసీఆర్ గుర్తొస్తాడు వాళ్ళకు. అది కాదు, కేసీఆర్ గుర్తొచ్చిన సంగతి పక్కన పెడితే మొత్తం కాళేశ్వరం కొట్టుకనే పీకిందని చెప్పారు కదా. ఎట్లా ఆన్ చేస్తారు? ఆన్ చేస్తే మళ్ళీ మంచిగుందని తెలిసిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఆడ నందిపేట పంపులు అనగానే మొత్తం కొట్టుకపోయిందంటారు కదా, ₹1 మళ్ళీ వస్తున్నారు అని చెప్పి. ఏంటంటే వీళ్ళు ఇంత పేపర్లలో వాళ్ళ పబ్లిసిటీ చేసుకుంటారు, మేము కట్టిన ఎల్లంపల్లికి వెళ్ళి ఇచ్చినాం, కానీ జనాలందరూ ఆ నీళ్ళే వస్తున్నాయి అనుకుంటారు తప్పితే వీళ్ళు ఇచ్చిన ఎల్లంపల్లి నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయని వాళ్ళకు అంటే ఆ విషయం ఇది కదా. అవును, వీళ్ళు కట్టి మేము కట్టినామంటే మళ్ళీ ఆడికెళ్ళే కానీ వీళ్ళు పంపులు పెట్టిందే వాళ్ళు, ఇవన్నీ చేసిందే వాళ్ళు. సో ఖచ్చితంగా మళ్ళీ ఆడికే పోతుంది కథ అంతా. సో దాంతో పాటు ఇంకోటి ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్ట్ గా చూపించాలనుకుని విఫలమయ్యారని కేటీఆర్ అన్నారు. తాము మేడిగడ్డ వెళ్లినప్పుడు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయని, 28 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని కూడా మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకుని నిలబడిందన్నారు. ఎన్డీఏ రిపోర్ట్ కాదది, ఎన్డీఏ అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదది, ఎన్డీఏ రిపోర్ట్ అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు ఏ విషయంలోనైనా విభేదించినా కాళేశ్వరం విషయంలో మాత్రం ఒకే వైఖరితో ఉన్నాయని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా నడుచుకుంటారని అంటున్నారు. బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారు అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ ప్రకారం నడుచుకుంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జ్ఞానము మొఖాలలో కాదు అరికాలలో ఉందని మన ప్రెస్ మీట్ చూసినాక నాకు అర్థమైంది. ఆయన ఎంత అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే అంత అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు కూడా చెప్పిన ఎలక్షన్ లో ఏంటంటే ఈ వ్యతిరేకత అనేది బీజేపీ మొత్తం వ్యతిరేకత మూట కట్టి తీసుకుపోయి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టింది. రేవంత్ రెడ్డి మనోడు కాబట్టి అని చెప్పేసి పెట్టింది. ఆడ ఎన్డీఏ అయింది అప్పుడు. అవును, ఆ రిపోర్ట్ అయింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫాలో అవుతుంది అంతే. సో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను నికార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకోకు, నువ్వు బీజేపీ దయదాక్షిణాల మీద ఇలా మంత్రిగా కొనసాగుతున్నావు అనేది అర్థమవుతా ఉంది చూస్తా ఉంటే. కాంగ్రెస్ బీజేపీలు ఏ విషయంలో విభజించినా కాళేశ్వరం మీద మాత్రం ఒకటే వైఖరితో ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఎస్ఏ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ ఫాలో అవుతున్నాడు. బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్నాడు. సో పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకపోయినప్పుడు ఎన్డీఏ రిపోర్టు ఎక్కడ పోయిందన్నారు, ఎన్నిసార్లు కొట్టుకపోయింది అది పోలవరం. దాన్ని ఇప్పటివరకు రిపోర్ట్ ఇప్పటివరకు దాని మీద రిపోర్ట్ రాలేదు, ఇప్పటిదాకా రిపోర్ట్ లేదు. కానీ మేడిగడ్డ మీద మాత్రం 1 రోజులు వస్తుంది రిపోర్ట్. ఎందుకంటే తెలంగాణ బాగుపడి ఇష్టం లేదు, తెలంగాణ గిట్ట పచ్చగుండు ఇష్టం లేదు, తెలంగాణ రైతాంగం మంచిగుండు ఇష్టం లేదు. వీళ్ళకి ఇట్లా పచ్చగుండు పచ్చగా ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళ పచ్చబడ. సో కాబట్టి ఇట్లా ఈ విధంగా కూడా అనమాట. 90 టీఎంసీల నీళ్లు గోదావరిలో వృధాగా పోతున్నాయి. 90 టీఎంసీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మాత్రము ఎండిపోయి ఉంది. భేషజాలకు పోవద్దు అని చెప్పేసి కేటీఆర్ హితో పలికిండు. కన్నెపల్లి పంపుల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి అని సూచించారు. ఎల్లంపల్లిలో 16 టీఎంసీల నీళ్లున్నాయి.
సరే 17 టీఎంసీలు ఉన్నాయి మొత్తం నిన్నటి రిపోర్ట్ ప్రకారం. 14 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ కు నిల్వ ఉంచాలన్నారు. అమ్మ, ఇందులో ఈ లిటికేషన్ కూడా ఉంది, మనం మర్చిపోతున్నాం ఆ విషయాన్ని. ఎల్లంపల్లికి అక్కడ నుంచి పైప్ లైన్ పోతుంది కదా, పోవాలంటే 14 టీఎంసీలు ఎప్పుడు ఉండాలి హైదరాబాద్ నీళ్ళు తాగాలంటే. మరి ఇప్పుడు అలాగే ఇక అలాగే 3 టీఎంసీలు 4 టీఎంసీలే కరెక్ట్ గా 2 రోజులు అయితే బంద్ పెట్టేస్తారు మోటార్లు అన్ని. నిన్న ఏంటంటే ఇవాళ రేపటికి సాయంత్రం నాకు తెలిసి రేపు సాయంత్రానికల్లా బంద్ అయిపోతుంది. అవి బంద్ అయిపోగానే మళ్ళీ ఇక ఫోటోలు ఇవ్వాలి పెట్టిన కదా, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు సురు ఈవెంట్ రాసిరు కదా, ఇంకా సినిమా అయిపోతుంది అనమాట. తర్వాత అప్పుడు హైదరాబాద్ అన్నట్టు ఇక్కడ నీళ్ళు వచ్చినాయి కదా, ఈ ఫోటోలు తీసి పెడతారు. నీళ్ళు వచ్చి ఎల్లంపల్లి మిడ్ మానేర్ లో కలిసినాయి, అటు పోతున్నాయి ఇటు పోతున్నాయి, ఈ ఫోటోలు పెడతారు. ఇక మంచి పిఆర్స్ అంటే కూడా మంచి ప్లానింగ్ చేసుకున్నారు అన్నట్టు. మంచిగా ఈ విధంగా ఇట్లా తప్పుడు విషయాలని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.